దేశంలోని దళితులు, ముస్లింలు, పీడిత వర్గాలను టార్గెట్ చేసుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్రలు కుయుక్తులతో ఎస్ఐఆర్ ను తీసుకువచ్చారన్నారు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్ వీరి కుట్రలను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ టౌన్ ఎంఐఎం ఆధ్వర్యంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 390 బూత్లకు సంబంధించిన BLE-2లకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎస్ఐఆర్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు ముజీజ్ అయూబ్, ఎహ్తేషాం, వసీంలు, BLE-2 సభ్యులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై సమగ్ర శిక్షణ అందించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐఎంఐ పార్టీ సానుభూతి పరులు, లౌకికవాద పార్టీల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఎస్ఐఆర్ పేరుతో కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాల్లో ప్రతి ఎంఐఎం నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థాయిలో ఎంఐఎం పార్టీని బలమైన శక్తిగా నిలుపుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రలను అడ్డుకొని తీరుతామని, ఓట్ల చోరీ కాకుండా ప్రతి ఎంఐఎం కార్యకర్త సైనికుడి వలె అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. करीमनगर में SBS फंक्शन हॉल में मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब SAR के उन्मान पर 1000 BLO-2 की एक मीटिंग रखी गई। इसके अंदर करीमनगर के बुज़ुर्गों और दोस्तों, कुल जमाती उलमा पूरे शरीक हुए और प्रोजेक्टर पे पूरा ट्रेनिंग दिया जा रहा है। ख़ास तौर पे स्पेशल ट्रेनर्स को बुलाकर SAR के ताल्लुक़ से मजलिस इत्तेहादुल मुस्लिमीन ने एक ज़िम्मेदारी के साथ ये काम कर रही। इंशाअल्लाह तमाम डिवीज़नों के घरों पर जाकर डोर टू डोर हमारे BLOs के साथ में वोटर लिस्ट में नाम चढ़ाने का काम करेंगे। मैं इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया का तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। शुक्रिया, खुदा हाफिज़।